What's up guys, welcome back for another video. Hey guys, good morning. ఏంటి రెండు డ్రెస్సులు కనిపిస్తున్నాయని చూస్తున్నారా? సో ఈ ఫోటో వచ్చేసి 2 డిఫరెంట్ డేస్ తీసామన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్న ఇష్యూ అయ్యి సెకండ్ టైం మళ్ళీ రావాల్సి వచ్చింది, అది కూడా ఎర్లీ మార్నింగ్. సో ఎందుకు వచ్చాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. ప్రజెంట్ నేను మంచిర్యాలలో ఉన్న బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్నా. ఇవే ఎంసీసీ బకెట్స్ అన్నమాట. లైమ్ స్టోన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇదే యూజ్ చేస్తారు. మీకు ఇంకా త్వరలో డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది విషయం, ఇదంతా క్లోజ్ చేసిందంట. లోపలికి ఎవరి విజిటర్స్ని కూడా ఎవరిని అలో చేయట్లేదంట. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు, ఈయన చాలాసేపు వెయిట్ చేసిన ఆయన కోసం ఎటు వెళ్ళిండా అని. ఫైనల్గా వచ్చిండు, గుండెలో బాంబు పేల్చిండు అనమాట, లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పి. సో డిసప్పాయింట్ చేసిన అనిపిస్తుంది నాకు మిమ్మల్ని. బట్ విల్ ఫైండ్ అనదర్ వే, బెటర్ వే. యాక్చువల్గా కొంచెం ముందుకు వెళ్తే ఒక వే ఉంటుంది అన్నమాట. ఆ వే నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేస్తున్నాను. మొత్తం సిమెంట్. ఇప్పుడు నేను నిల్చున్నది కూడా మొత్తం సిమెంటే అన్నమాట. చూడండి ఎంత గట్టిగా అయిపోయింది వాటర్ తగిలిన తర్వాత. ఇదంతా మొత్తం ఏసీసీ సిమెంట్స్, ఇదంతా ప్రజెంట్ ఎంసీసీ, ఒకప్పుడు ఏసీసీ అన్నమాట. ఇదంతా సిన్స్ 1956 ఇక్కడ సిమెంట్ తీయడం స్టార్ట్ చేశారు. 2001-2005 వరకు, ఆ మధ్య వరకు కూడా బాగానే ప్రాఫిట్స్ వచ్చాయని విన్నాను. పదండి అక్కడి వరకు వెళ్దాం, కొన్ని డ్రోన్ షాట్స్ కూడా మనకు దొరుకుతాయి. చూసారు కదా విజువల్స్ ఏసీసీకి రావడానికి. సో దీని గురించి కొంచెం హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ ఇది ఏసీసీలా ఉండేది. ఈ ప్రజెంట్ అయితే ఎంసీసీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఫస్ట్ ఏసీసీ స్టార్ట్ చేసినప్పుడు 1956 నుంచి అరౌండ్ 2000-2005 మధ్యలో వరకు మాత్రము ఇక్కడ ఏసీసీ అనే పేరు మీద ఉండేది. అప్పుడున్న బోర్డ్ మెంబర్స్ కానీ, దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, అప్పుడు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1200 ఎంప్లాయీస్తోని ఇది సిమెంట్ తీసేవారు అన్నమాట. సో దీని గురించి అయితే నాకు తెలిసిన హిస్టరీ అయితే ఇదన్నమాట. సో హిస్టరీ ఒక్కసారి మనం పక్కకు పెట్టేస్తే, ద విజువల్స్ ఆర్ లైక్ డిఫరెంట్ విజువల్స్ అన్నమాట మనం ఇక్కడ క్యాప్చర్ చేసేటివి. ఒక్కసారి నా పక్కన చూడండి, ఇదంతా లైమ్ స్టోన్ అన్నమాట, రా మెటీరియల్ ఫర్ సిమెంట్. బండ ఫస్ట్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ లెవెల్ నుంచి కొంచెం కిందికి వెళ్తే సేమ్ ఇలానే వ్యూ ఉంటుంది అక్కడ లాస్ట్ వరకు కంప్లీట్గా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాటరు, ఇది ఆల్మోస్ట్ 300 feet డెప్త్ ఉంటుంది కిందికి. సో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఒక్కసారి దీంట్లో పడితే పరిస్థితి ఏంటిది అని చెప్పి. అందుకే నాకు ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా నేను డిస్టెన్స్లో ఉండి మాత్రమే షూట్ చేస్తున్నాను. సార్ వెళ్ళిపోతాను. యా 5 minutes సార్, గివ్ మీ 5 minutes, ఐ విల్ ప్యాక్ ఎవ్రీథింగ్. సో అక్కడ వెళ్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, చూపెట్టచ్చో లేదో నాకు తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారన్నమాట. సో పర్మిషన్ లేదు కదా,
వెళ్ళిపోమని చెప్పారు. స్మూత్గానే చెప్పారు. సో లేకపోతే ఇంకా స్టేషన్ అది అని పెంట ఇంకేం చేయలేదు. నిన్న నేను చేసిన ప్రయత్నం విఫలమవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఈరోజు ఉదయిస్తున్న సూర్యుడు నాకు స్వాగతం చెప్తుంటే రెట్టింపు ఉత్సాహంతో బయట స్టార్ట్ చేశాను. చలో ఏసీసీ. సో గైస్, ఇది నా వెనకాల ఉన్న ఫ్యాక్టరీ. అయితే క్వారీ దగ్గర ఫస్ట్ ఫేజ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వారీ నుంచి బయటకు తీసిన లైమ్ స్టోన్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి అవసరం లేని మెటీరియల్ కానీ ఇక్కడ పక్కన డంప్ చేస్తారన్నమాట. అవసరం ఉన్న మెటీరియల్ని మాత్రం చిన్న చిన్న బ్రేక్ చేసి అక్కడ బకెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ బకెట్స్లో వేసి ప్రొడక్షన్ లైన్ దగ్గరికి పంపిస్తారు. ఈ ఫుటేజ్లో మీకు కింద ఒక దారిలా కనిపిస్తుంది కదా, సో అది లోడింగ్ ప్లేస్ అన్నమాట. ఇలా ఉంటాయన్నమాట బకెట్స్ చూడడానికైతే. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మనకి ట్రాక్టర్లో పట్టే అంత మెటీరియల్ క్యారీ చేసేంత కెపాసిటీ. అది చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ అంత చిన్నగా ఉండవు, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి బకెట్స్ మూవ్ అవుతూ మనకి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. రైట్ సైడ్లో ఉందేమో లోడ్ తీసుకెళ్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఏమో ఎంటీ బకెట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక చైన్ సిస్టమ్లా నడుస్తూ ఉంటుంది. హ్యాపీగా ఫుటేజ్ అంతా రికార్డ్ చేశాను. అండ్ ఆ రోజు తీసిన ఫుటేజ్ కంటే ఈరోజు తీసిన ఫుటేజ్ ఇంకా బాగుంది అనే సంతోషంలో నా బైక్ డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. అలా నా డ్రోన్ ఇంకా ఫాలో అవుతూ ప్రొడక్షన్ లైన్ మొత్తం మీకోసం అయితే రికార్డ్ చేశాను. ఫైనల్గా ప్రొడక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది ఎంసీసీ సిమెంట్స్, మంచిరాల్ సిమెంట్ కంపెనీ దీని పేరు వచ్చేసి. ఇక్కడే మొత్తం ప్రొడక్షన్ అండ్ ప్యాకేజింగ్ కాడికి వెళ్ళి ఇక్కడనే ఇంకా మొత్తం అవుతుంది అన్నమాట. ఇది చూడడానికైతే ఇలా ఉంది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది కాబట్టి నేను దీంట్లోకి ఇంకా వేరే సోర్స్ నుంచి వెళ్ళలేను. నా డ్రోన్ మాత్రం పంపిస్తున్నాను. సో ఇది ఫైనల్గా ఫ్యాక్టరీ వచ్చేసి. ఇక్కడే మొత్తం ప్రొడక్షన్ అంతా జరుగుతుంది సిమెంట్కి సంబంధించింది. అక్కడ నుంచి చిన్న చిన్న పార్ట్స్ లాగా వచ్చిన లైమ్ స్టోన్ అంతా ఈ ప్లేస్లో ప్రాసెస్ అయ్యి మనకి ఫైనల్గా సిమెంట్ బ్యాగ్స్లో సిమెంట్ అయితే వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్గా ఎంసీసీ ఫ్యాక్టరీ ఇది. That's it for the video guys. Thank you so much for watching, and if you like the video please don't forget to like, share and subscribe. Bye bye. You know who made